పక్కన కూడా ఈ అసాంఘిక కార్యకలాపాలు అంటే తాగుబోతులు వీళ్ళందరూ రావటము, తాగటము, ఆ బాటలన్నీ తీసి బావిలో వేయటము, ఇది కొంత కాలుష్యానికి కారణమవుతుంది. ఇదే చాలా పద్ధతి కాదు. ప్రభుత్వము అధికారులు, మున్సిపాలిటీ అధికారులు అందరూ కూడా పరిశీలించాలి. దాన్ని ఆ నీటిని శుభ్రంగా పెట్టి ఆ అసాంఘిక కార్యకలాపాలు కూడా నిర్ధారించి అక్కడ ఎవరు కూడా తాగి ఆ బాటల్స్ అన్ని వేయటము అనేక పనులు చేయటం అనేది అసౌకర్యమైన కార్యక్రమాలు చేయకూడదు అనేది అది సిబ్బంది చేయాలి. దీని మీద పర్యవేక్షణ ఉండాలా. మున్సిపాలిటీ పర్యవేక్షణ ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఎవడు పాటి వాడు డ్యూటీలు చేయకుండా ఏం చేయకుండా పనులు ఉంటే అది కమిషనర్ గారు పట్టించుకోవాలి. ఆ విధంగా అసాంఘిక కార్యకలాపాలు నివారిస్తే చాలా వరకు ఆ బావులు శుద్ధంగా ఉంటాయి. ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ నెల్లూరు జిల్లాలోనే గత 25 సంవత్సరములు అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వారి వైద్య బృందంతో అడ్వాన్స్డ్ కిడ్నీ ట్రీట్మెంట్ 24 గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు కలవు. ఎటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకైనా వన్ స్టాప్ సొల్యూషన్. ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్, పూలే బొమ్మ దగ్గర, SBI లైన్, వెంకటరామపురం, నెల్లూరు. పేరు మళ్ళీ నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని. మన 13వ వార్డులోనూ పాపిరెడ్డిపాలెం చెరువు ఉన్నది కదా, ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి బావిలో ఒక విధమైనటువంటి, ఎందుకంటే చెత్త చెదారం అంతా ఆ బావిలో పడి ఆ బావిలోని నీళ్లు తీసుకుపోయి మంచినీటి సరఫరా చేయటం అనేది అన్యాయము. ఎందుకంటే అది ఇప్పుడు ఒక చెరువు అని కాదు, మనకి వేసవిసాల వచ్చిందంటే మనకు చెరువులో నీళ్లు ఉండవు. అంటే మనకు గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, వర్షపాతం కూడా చాలా తక్కువ. ఎందుకంటే మన బావిలు ఇప్పుడు మన గ్రామాల్లో ఉన్న ఇప్పుడు చుట్టుపక్కల పట్టణాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బావుల మీద, కొన్ని బావుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ బావుల్ని మనం క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని 10 మందికి నీళ్లు పోస్తే అది కొంత మనం నీటి సరఫరాని కొంత నివారించవచ్చు. కానీ ఈ విధంగా పాపిరెడ్డి చెరువు ఎంత ఉందో, అంత కాలుష్యంగా ఉందో, చుట్టుపక్కల చెరువులు కూడా, చుట్టుపక్కల బావులు కూడా అట్టే ఉన్నాయి. అంటే పట్టణాల్లో కొన్ని చాలా బావులు కూడా వాటిని పట్టించుకోకపోవడం వల్ల, అటు క్లోనరైజేషన్ చేయకపోవడం వల్ల దోమలు పెరిగిపోయి, చెత్త పెరిగిపోయి ఆ నీళ్ళే మాగిపోస్తా కొన్ని జబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు. కొన్ని దోమలతోటి కొన్ని జబ్బులు, మళ్ళీ ఈ నీటి సరఫరా ద్వారా కొన్ని జబ్బులు. ఈ విధంగా హాస్పిటల్ పాలు చేసి డాక్టర్లను కోటీశ్వరం చేయటం తప్ప ప్రజల్ని పట్టించుకోవాలి కదా. మంచినీటి సరఫరా అంటే మంచినీటిగానే ఉండాలి. ఈ విధంగా కలిసి నీళ్ళు తీసుకొచ్చి జనానికి అందరూ పోయటము అది అన్యాయం. చెత్తని అంత శుభ్రం చేయాలి. మనకి సిబ్బంది ఉన్నారు కదా, మున్సిపాలిటీ సిబ్బంది ఉన్నారు కదా, అది తీసుకొచ్చి ఎక్కడెక్కడ మన ప్రభుత్వ బావులు ఉన్నాయో అన్నింటినీ శుభ్రం చేసి ఆ నీళ్ళని లిఫ్ట్ చేసి మంచి నీళ్ళు సరఫరా చేయాలి. ఆ విధంగా కానీ చెత్త చెదారు ఉన్న కుళ్ళిపోయినటువంటి నీళ్లు, ఆ విధంగా పేడ అదంతా నీళ్లు పడినట్టు గోడలు పడిపోవటము, అదంతా ఒక విధంగా ఆ నీళ్లు తెచ్చి ప్రజలకు సప్లై చేయటం అనేది బాగుండదు. ప్రజలకి సురక్షిత నీళ్లు ఉంటే సగం జబ్బులు తగ్గిపోతాయి.